దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాం గారికి ఒక వాగ్దానం చేశాడండి. ఏంటంటే ఆ వాగ్దానము, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నీ సంతానం వలన భూలోక వంశములన్నీ దీవించబడతాయి, వర్ధిల్లించబడతాయి, ఆశీర్వదించబడతాయి అని వాగ్దానం చేశాడండి. అయితే దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం 75వ సంవత్సరంలో చేస్తే 100వ సంవత్సరం వచ్చిందాక కూడా ఆ వాగ్దానం నెరవేర్చబడలేదండి. దాదాపుగా 25 సంవత్సరములు అబ్రహాం భక్తుడు ఆశతో, నిరీక్షణ కలిగి ఆ వాగ్దాన ఫలం పొందటానికి ఎదురు చూసి ఉన్నాడండి. ఆ తరువాత అబ్రహాం గారికి 100వ సంవత్సరం వచ్చిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆయనకు ఇస్సాకు అని పేరు పెట్టాడు. అతనే వాగ్దాన పుత్రుడండి. వాగ్దానమును బట్టి పుట్టాడు కనుక అతను వారసుడయ్యాడు, హక్కుదారుడైనట్లుగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనల్ని కూడా వాగ్దాన పుత్రులుగా ఆయన స్వీకరించి ఉన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు పరలోక రాజ్యమును, పరలోక స్వాస్థ్యమును మనకు అనుగ్రహిస్తానని మన అందరికీ ఆయన వాగ్దానము చేసి ఆయన స్వాస్థ్యములో, ఆయన ఆస్తిలో మనకి భాగమును ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాటలు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూద్దాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే ఈ రీతిగా రాయబడి ఉన్నది. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, ఆనాడు అబ్రహాముకి ఎట్లా వాగ్దాన పుత్రుడో ఇస్సాకు, ఈనాడు మనము యేసుక్రీస్తు వారికి, తండ్రి అయిన దేవునికి వాగ్దానము వలన పుట్టినటువంటి వారము, వాగ్దాన పుత్రులను మనము. ఆయన ఆస్తికి హక్కుదారులము, ఆయన స్వాస్థ్యమైన పరలోకానికి మనము హక్కుదారులము, పరలోక పౌరులము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉందాం, మనము సంతోషంతో ఉందాము. ఆయన ఇచ్చినటువంటి ఈ వాగ్దానంను, ఆ ఫలమును మనము పొందుకుందాము. వాగ్దానము మనకు అనుగ్రహించాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు మనము జన్మించాము. ఈ లోకంలో ఆత్మ మూలంగా మనము జన్మించాము, క్రీస్తు వారి మూలముగా. ఆ వాగ్దాన ఫలమును పొందుకొనడానికి ప్రయాసపడదాము. పరలోక రాజ్యం అది నిత్యము యుగయుగాలు జీవించేటటువంటి ఆ వాగ్దానాలు మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. కాబట్టి సహోదరులారా, సంతోషించండి. సహోదరులారా, ఆనందించండి. సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. సహోదరులారా, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండండి. దేవుని యందు విశ్వాసము కలిగి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిచి ఆ వాగ్దాన ఫలములో పాల్పంపులు పొందండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.